సరిహద్దు విశ్వాసి. ఏ విశ్వాసి? అట్ట వెచ్చగా ఉండడు, ఇట్ట చల్లగా ఉండడు. రెండు పడవల మీద, మిగతా మీకు పూర్తి చేయాలా అబ్బాయో, రెండు పడవల మీద ఆ రకం ఇది. కాకుల్లో ఉంటాడు, మిగతా మీకు పూర్తి చేయాలా. పౌరాలో ఉంటాడు, సినిమాలో ఉంటాడు, సన్నిధిలో ఉంటాడు. మామూలుడు కాదు మరి. చక్కదనం కావాలి, క్యాష్ కావాలి, క్యాష్ కావాలా. మళ్ళీ పాడుతూనే వర్తమానమే. అది మాత్రం ఏం లేదు. మాస్టరు 5 లక్షలు ఇప్పించు, అందులో దశంభాగం ఎంత? 50,000. నీ జాబులు నీ ప్యాకెట్లో పెడతా. అబ్బో, 10 లక్షలు ఇప్పితే 1,00,000 నీకు, 9 లక్షలు నాకు, 1,00,000 నీకు. నీ ఇష్టం. ఓ, నీ పంట పండింది. కట్నాలు కావాలి, వర్తమానం కావాలి. అబ్బా, ఏ మనిషిరా! వర్తమానం కావాలి, కట్నాలు కావాలి. ఆశిదిల్లా చుట్టి హల్లెలూయా. ఇళ్లలో సౌండ్ ఫంక్షన్లు పెట్టిననుకో, ఫస్ట్ మనోడే ఉంటాడు. పోయాడా ఏంది పెదరు వచ్చిందంటే, ఏం తప్పే ఉంది, మన గీతలు గీసుకోవద్దు, అందరిని ప్రేమించాలా. అబ్బా, మామూలు లెక్చర్ కాదు ఇది, మామూలు లెక్చర్ కాదు. మరి ప్రవక్త ఎక్కడో మరి మనం అవిశ్వాసులతో విజ్జోడి ఉండకూడదని చెప్పాడుగా అన్నాడు. అదే ఇదే. హల్లెలూయా. మళ్ళీ అదే చేతులతో వచ్చి ప్రభు అతిబలం తీసుకుంటా ఉంటాడు. గొడవలేని బిలీవర్స్ అక్కడికి సంఘాల్లో కూడా ఉంటారు కదా. మన సంఘంలో ఉన్నారంటవా? ఎందుకు లేరు? ఎవరైనా నేను అవిశ్వాసిని ఎవరైనా చేతులు పైకెత్తుతారా? నేను బ్రదర్ వరం నేను అవిశ్వాసిని అని చేతులు పైకెత్తుతా ఎవరైనా? ఎవరు ఎత్తరు. అమ్మా, ఇక్కడ ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? 5 ఎంతమంది ఉన్నారు? వెంటనే చేయి పైకెత్తారు. ఇదిగో నేనా, నన్ను చూడు, నా సక్కన చూడు, చూసుకో, నేనే విశ్వాసిని. చర్చిలో విశ్వాసి, చర్చి బయట పిశాచి. చర్చిలో విశ్వాసి నేను, మిమ్మల్ని కాదులే, ఊరిలో అంటున్నాను. మీరు మళ్ళీ మీకు అప్లై చేసుకున్నారు. మీరందరూ మంచి విశ్వాసులే. కట్నం కోసం లేకపోతే చక్కదనం కోసం పిల్లలు చూసుకున్నాం అనుకో, ఆ పిల్ల ఏం చేస్తా తెలుసా? నేను బయటికి తీసుకుపోతే దేవుడి మందిరంలో నుంచి